మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నార్త్ ఇండియాలో తెలుగు సినిమాలకు అంతగా గుర్తింపు లేని రోజుల్లో చిరంజీవి గారు తన మూవీస్‌తో తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టారు. ఇండియాలోనే కోటికి పైగా రెమ్యునరేషన్ అందుకున్న మొదటి హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు రికార్డు సృష్టించారు. 'ప్రాణం ఖరీదు' సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన చిరంజీవి గారు ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, మరెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లో 10 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన మొదటి హీరోగా రికార్డు సృష్టించారు. ఇక సౌత్ నుండి ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌కి ఆహ్వానించబడిన మొట్టమొదటి హీరోగా కూడా చిరంజీవి గారు నిలిచారు. ఈరోజు చిరంజీవి గారు నటించిన సినిమాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సినిమాలను చూద్దాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 ఖైదీ. అప్పుడే మీడియం హీరోగా మొదటి స్థానంలో ఉన్న చిరంజీవి గారిని 'ఖైదీ' సినిమా స్టార్ హీరోని చేసింది. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీన్స్, చిరంజీవి గారి గ్రేసింగ్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా 8 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2 పసివాడి ప్రాణం. చిరంజీవి గారిని తిరుగులేని హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. కొన్ని థియేటర్లలో ఏకంగా 100 రోజులు హౌస్ఫుల్ బోర్డులతో ఈ సినిమా ఆడింది. తెలుగు తెరపై మొట్టమొదటిసారిగా బ్రేక్ డాన్స్ను చిరంజీవి గారు ఈ సినిమాతో పరిచయం చేశారు. 'చక్కని చుక్కల సందిట' బ్రేక్ డాన్స్ అనే ఈ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ గారు నిర్మించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 3 యముడికి మొగుడు. ఫ్యాంటసీ ఫిల్మ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవి గారికి కమర్షియల్గా భారీ విజయాన్ని అందించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పట్లో ఈ చిత్రం ఎక్కువ సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా రికార్డు సృష్టించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 4 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. చిరంజీవి గారు, కోదండరామిరెడ్డి గారి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. చాలా కాలం తర్వాత వాణిశ్రీ గారు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి గారు, వాణిశ్రీ గారి మధ్య వచ్చే సీన్స్కు థియేటర్లో ప్రేక్షకులు ఈలలు గోలలు చేశారు. 1989లో వచ్చిన ఈ సినిమా చిరంజీవి గారికి మరో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 5 జగదేక వీరుడు అతిలోక సుందరి. ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమా 1990 మే 9న విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అత్యంత భారీగా దాదాపు 9 కోట్ల బడ్జెట్తో అశ్విని దత్ గారు నిర్మించారు. ఫైనల్గా ఈ చిత్రం 15 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 6 గ్యాంగ్ లీడర్. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ అండ్ మలయాళ భాషల్లో డబ్బింగ్ రూపంలో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ చేయబడింది. బప్పీ లహరి మ్యూజిక్ అయితే వేరే లెవెల్. మొదటి వారం ₹1 కోటి షేర్ సాధించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 7 ఘరానా మొగుడు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్లో మొదటి 10 కోట్ల షేర్ను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. పలు ఇంగ్లీష్ మ్యాగజైన్లలో ఈ చిత్రం గురించి రావడం అప్పట్లో సంచలనమైంది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా 1992 ఏప్రిల్ 9న విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి గారి రెమ్యునరేషన్ కోటికి పైగా పెరిగింది. 8 ఇంద్ర. చిరంజీవి గారు మొదటిసారిగా ఫ్యాక్షనిస్టుగా నటించిన సినిమా ఇంద్ర. ఈ సినిమా 2002లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో అశ్విని దత్ గారు, చిరంజీవి గారి కాంబినేషన్లో హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. దాదాపు 9 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మొదటి వారంలోనే ఏకంగా 8 కోట్ల కలెక్షన్ సాధించింది. ఫైనల్గా 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. విజయవాడలో సింగిల్ థియేటర్లో ₹1 కోటి కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఎక్కువ కేంద్రంలో 50 రోజులు ఆడిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇవి చిరంజీవి గారి ఫిల్మ్ కెరీర్లో ఉన్న ఇండస్ట్రీ హిట్స్. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.